హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు మీకు thumbnail చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియో దేనికోసం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను. సో అదేనండి, ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు కదండి. సో ఎలా చదవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి అనేది. సో వాళ్ళకైతే ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, నా అనుభవంతోనే, అలాగే ఎదుటివారి దగ్గర నేను నేర్చుకున్నది. ఓకేనా? సో ఏంటంటే, ఫస్ట్ ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, అందరికీ తెలుసు. ఆ 5 సబ్జెక్టులు ఇవేనండి: ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో ఈ 5 సబ్జెక్టులు ఎన్ని మార్కులకు ఉంటాయి? 150 మార్కులు మనకు ఉంటాయి ప్రిలిమ్స్లో, అవునా కాదా? 150 మార్కులకు ఉంటాయి. ప్రతి ఈచ్ సబ్జెక్ట్ మనకు 30 మార్కులు క్యారీ చేస్తుంది, అవునా కాదా? సో మనం ఏం చేస్తామంటే, చాలామంది ఇప్పటికీ ఇంకా ఏ బుక్స్ కొనాలనే అడుగుతున్నారు తప్ప, బుక్స్ ఖచ్చితంగా తీసుకొని ఏదో ఒక బుక్, ఏదో ఒక ఆథర్ది కన్ఫామ్గా ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ పట్టుకొని చదవడం మొదలు పెడితే ఈ పాటికి ఎంతో కొంత సిలబస్ అయితే కంప్లీట్ చేసి ఉండేవాళ్ళండి. సో సగానికి సగం ఏ బుక్కులు కొనాలి అనే ఆలోచనలోనే మీరు సమయం అయితే వృధా చేస్తున్నారు. ఇంకా మీరు లక్కీ అండి, ఇంకా 1 మంత్ అనేది మనకి ఇంకా టైం దొరికిందనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే వెరీ వెరీ, నిజంగా చెప్తున్నానండి, చాలా 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 మంచి ఆపర్చునిటీ అనమాట ఇది, అవకాశం అనమాట. సో టైం దొరికింది, నెల రోజులు. ఓకేనా? సో మీరేంటంటే వేస్ట్ చేయకుండా వెంటనే ప్రతి సబ్జెక్ట్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ పట్టుకొని చదవడం అయితే మొదలు పెట్టండి. ఓకేనా? సో 30కి ప్రతి 150కి 150 మార్కులు ప్రిలిమ్స్లో వస్తేనే మనం క్వాలిఫై అవుతామంటే కాదండి. నిజంగా చెప్తున్నాను, అన్ని మార్కులు రావాల్సింది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇది. మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా నార్మల్గా యావరేజ్గా చదివినా సరే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. ఎందుకంటే క్రిందసారి చాలా టఫ్గా ఇచ్చారు ప్రిలిమ్స్ పేపర్. ఎందుకంటే గ్రూప్ 2 చరిత్రలోనే ఇవ్వనంత టఫ్గా అనేది, గ్రూప్ 2 చరిత్రలోనే ఇవ్వనంత టఫ్గా క్రిందసారి ఇచ్చారు పేపర్. సో ఈసారి మాత్రం అంత టఫ్గా అయితే పేపర్ ఉండదండి, పేపర్ ఇవ్వరు. ఓకేనా? సో అది మాత్రం మీరు తెలుసుకోండి. సో మీరేం చేస్తారంటే, ప్రతి దాంట్లో మినిమం 15 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఏ సబ్జెక్టులోనైనా. లేకపోతే మీకు ఏదైతే బలమో, అంటే ఏది సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. కొంతమంది లెక్కల్లోనే ఉంటారు, అంటే మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ మీద, కొంతమందికి జాగ్రఫీ, అంటే కొంతమందికి ఇండియన్ హిస్టరీ మీద. అంటే కొన్ని స్కోరింగ్ సబ్జెక్టులు ఉంటాయి కొంతమందికి, ఇవి చదివితే మాకు బాగా గుర్తుంటుంది, మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయగలము అన్నప్పుడు. సో ఏదో ఒకటి మీకు వచ్చిన ఇందులోనే ఒక 3 సబ్జెక్టులు బాగా వచ్చినా, 2 సబ్జెక్టులు పైన వచ్చినా చాలండి, ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? సో 30 మార్కులు 30కి 30 రావాల్సిన అవసరం లేదండి ప్రతిదానికి, నిజంగా చెప్తున్నాను. ఈ 150 మార్కులు ఒక 75 మాత్రం మీరు తెచ్చుకోండి, రెంట్ మాత్రంగా. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇంతవరకు 100లో 80% అయితే మాత్రంగా మెయిన్స్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఇంతవరకు అయితే తీయలేదు. సో 70 అయితే సేఫ్ అండి. 75, 80 అంటే ఇంక కళ్ళు మూసుకొని మా మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకేనా? సో అంత టైము లేదు కాబట్టి, తక్కువ సమయం ఉంది కాబట్టి, జాగ్రత్తగా ఇందులో మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏవో పూర్తిగా స్కోరింగ్ సబ్జెక్ట్ని ఎంచుకొని బాగా చదివి మిగతావి చదవండి. కానీ ఎక్కువ సమయం అయితే మీకు వచ్చిన సబ్జెక్టులకి కేటాయించండి. ఇది క్వాలిఫై అయితే మెయిన్స్కి సమయం ఉంటుంది కాబట్టి, ఒక 2 మంత్స్ అయినా ఇస్తారు కాబట్టి. సో వీటితో పాటు మెయిన్స్ కూడా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? మెయిన్స్ మీరు స్టార్ట్ చేస్తే, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ స్టార్ట్ చేస్తే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి కూడా మీకు సమయం ఉంటుంది, ఆ సమయం సరిపోతుంది అనమాట ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే. సో అలా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది మంచిగా కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీరేం చేస్తారంటే, ఇండియన్ హిస్టరీ అయినా జాగ్రఫీ అయినా ప్రతిదీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్కే పట్టుకోండి. ఆ బుక్ని మీరు ఎక్కువసార్లు చదవండి. ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఒక బుక్కే తీసుకోండి, ఆ బుక్ని ఎక్కువసార్లు ఒక సబ్జెక్ట్కి 2-3 బుక్లు పెట్టుకుని, ఇది మెయిన్స్ కాదు మీకే. ఓకేనా? సో మెయిన్స్ అయితే పోనీ ఓకే, కానీ టైం లేదు. ఒక సబ్జెక్ట్ కూడా, అది కూడా ఒకటి పట్టుకుంటే మంచిది, 2 పట్టుకున్న అంత టైం లేదు రివిజన్ చేసేంత. సో మీరు ప్రిలిమ్స్కి ఏం చేస్తారంటే, ఒక సబ్జెక్ట్కి ఒక బుక్కే పట్టుకోండి, ఆ బుక్నే మీరు రివిజన్ ఎక్కువ చేస్తే సరిపోతుంది కదా, స్కోరింగ్ వస్తుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలండి, అది మేము తెలుసుకోండి. సో అలా అయితే మాత్రం మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, నిజంగా చెప్తున్నాను. ఏం స్ట్రెస్ తీసుకోకుండా సింపుల్గా, క్లారిటీగా, క్లియర్గా చదవండి. ఓకేనా? చదివింది 100లో 50% సిలబస్ అయినా మర్చిపోకుండా క్లారిటీగా చదివితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారండి.
ఓకేనా. ఎక్కువ టెన్షన్ పడిపోయి అన్నీ చదివేయాలి, ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎప్పుడుకవుతుంది, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎప్పుడుకవుతాయి అంటే మీరు ఎప్పటికీ దాన్ని అవచేయలేరు. అలాగే మీరు క్వాలిఫై కూడా కాలేరు. సో మీరేంటంటే ముందు క్లారిటీగా ఉండండి, కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చదవండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఓకేనా. ఫస్ట్ భయాన్ని తీసేయండి, క్వాలిఫై అవుతామా అవమని. ఓకేనా. సో ఈ 5 సబ్జెక్టులకి 5 బుక్కులు పట్టుకొని ఖచ్చితంగా చదువుతూ ఉంటే సరిపోతుంది. సిఏ మ్యాగజైన్స్ చూసుకోండి, కరెంట్ అఫైర్స్, సైన్ ఇండియా మ్యాగజైన్, దీనికి ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక బుక్ ఆర్ఎస్ అగర్వాల్ ఏదో ఒకటి తీసుకొని. ఓకేనా. మిగతా ఈ 3 సబ్జెక్టులు. ఓకేనా. మీకు ఒకవేళ బుక్ లిస్ట్ కావాలంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చేశాను బుక్ లిస్ట్ ప్రిలిమ్స్కి, అవి మీరు చూసి మీరు కొనుక్కోండి, మీకు నచ్చితే ఆథర్స్ తీసుకోండి. ఓకేనా అండి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మళ్ళీ కానీ చెప్పను, ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను. సో టెన్షన్ పడకండి, చదివింది కొంతైనా క్లారిటీ చదవండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఓకేనా అండి. సో ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలోని. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. సో వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.